వద్నా బాయికాడ మస్తు పనులుంటాయి, ఇక పొద్దు దాకా పోతావేమో. మా వాళ్ళు పోయేది తర్వాత సంగతి, ముందు మీ చెల్లి ఎప్పుడు పోతా చెప్పు. బావా నీ చెల్లొచ్చింది చూడు. బాగున్నావా రషల్లా? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నాం రషల్లా. కాలు కడుకొని లోనికి రా. వదిన ప్రయాణం బాగా జరిగిందా? తినొచ్చినవా? అంత దూరంకే వచ్చినావు, తినే వచ్చుంటావులే. ఏం మాట్లాడుతున్నావే? ఇంటి ఆడవిళ్ళు వస్తే గట్లనే మాట్లాడతారా? పోయి చాయ్ పెట్టుకో. తినొచ్చింది కదా, గట్ల చాయ్ కూడా తాగిండొచ్చు, ఇంకా చాయ్ పెట్టుడు ఎందుకులే. నాయనా ఇతని చెల్లెలు వచ్చింది, అన్నం అనుకోని నువ్వు ఇంటికి దా. ఎందుకు బిడ్డ ఇంటి ఆడవిళ్ళతో లొల్లి పెట్టుకుంటావు? ఇప్పుడు మేము వచ్చుడు అవసరమా? అయిన వాళ్ళను ఇంటికి పిలిపించుకున్నప్పుడు నా వాళ్ళు ఎందుకు రావద్దు, మీరు జల్ది ఇంటికి రండి. సరే వస్తున్నాం. వద్నా బాయికాడ మస్తు పనులుంటాయి, ఇక పొద్దు దాకా పోతావేమో. ఏం మాట్లాడుతున్నావే? ఇది నీకు పద్ధతేనా? పద్ధతి గురించి నువ్వే మాట్లాడాలి, జరసేపు ఆగు తెలుస్తుంది. వదిన ఎవరో వచ్చినట్టు నేను చూస్తా. కుసా నేను చూస్తా. నాయన బాగున్నావా? అన్న బాగున్నావా? ఇంత సడన్ గా చిర్రు. బిడ్డ నువ్వే ఫోన్ చేసి రమ్మన్నావు కదరా. మీకు తెలియదు, కాలు కట్టుకొని లోపలికి రండి. బావా నమస్తే, బాగున్నావా? నమస్తే. బాగున్నా బావ మరిది, నువ్వు బాగున్నావా? దా కూసో. సరే మరి ఇక నేను పోతా. నాయన ఆగు, ఏమైంది అట్లా మాట్లాడుతున్నావు? నేను వచ్చుడు అల్లునికి ఇష్టం లేనట్టున్నది, నన్ను వల్కరిస్తలేడు, ఇక పోతామారా నేను. అరే ఆగు మామ, బాగున్నావా? దా కూసో. అరే కోడలి పిల్ల కూడా వచ్చినట్టుంది. ఎప్పుడు వచ్చినామా? బాగున్నారా? బాగున్నాం మామ, మీరు బాగున్నారా? అవురా చెల్లె, ఇంటి ఆడవిల్లు వచ్చింది, చాయనీలు ఏమైనా ఇచ్చినవారా? అడిగినా అన్నం తినొచ్చిన అన్నది, అన్నమే తిన్నది, ఇక చాయ్ దాకుండా ఉంటాది. బావా మా నాయనే అన్న వచ్చి రూపాయి చికెన్ తీసుకురాపో. సరే తెస్తా. మా చెల్లె ఎట్లా చికెన్ తినదు కదా, అట్లనే కొంచెం మటన్ కూడా తీసుకొని వస్తా. మటనే మొద్దు, నాకు వండనికి రాదు. మా చెల్లె కొండనికి వస్తుంది, మా చెల్లె వండుతుంది. ఏం తీసుకురా, పప్పనం అడుగుతా. తర్వాత రోజు మామ నేను డ్యూటీకి పోయి వస్తా, ఇక మీకు మస్తు పనులుంటాయి, పొద్దుమికి దాకా పోతారేమో మీరు. ఇక మా వాళ్ళు పోయేది తర్వాత సంగతి, ముందు మీ చెల్లి ఎప్పుడు పోతా చెప్పు. ఇంటి ఆడవిల్ల కదనే, పోతుంది, 2 రోజులు ఉండి పోతుంది. అన్న బాయికాడ పనులు ఉన్నాయి, ఇక నేను పోతా. సరే అమ్మ నీ ఇష్టం. ఏమే మా చెల్లె పోతుందంట, ఇంత కందిపప్పు, ఇంత చింతపండు, మొన్న కొట్టించిన కారం ఉన్నది కదా, ఇవన్నీ కట్టి. యాడికెంచి ఇయ్యాలే? కందిపప్పేమో పురుగు పట్టింది, చింతపండేమో నల్లగా అయింది, కారం పొడేమో కలర్ పోయింది. అన్నయ్య నేను పోయేస్తా, వదిన నేను పోయేస్తా. అల్లుడా ఇక మేము కూడా పోతాం, మాకు కూడా పనులున్నాయి. నాయనా అంత తొందర ఏమొచ్చింది? 2 రోజులు ఉండివ్వండి. లేదురా చెల్లె, పోతాం, పనులున్నాయి. పోతారా? సరే 2 నిమిషాలు ఉండు. నాయనా అన్న ఇవి కొండవండి. ఏమిటి అవి? కందిపప్పు, చింతపండు, కారం. పురుగంటివి, నలుపంటివి, కలర్ అంటివి. నేనేం పిచ్చిదాని అనుకున్నావు? నాకు తెలుసు గట్ల ఖరాబ్ అవుతాయని, మా వాళ్ళ కోసం వారం రోజుల ముందే పక్కకి తీసి పెట్టుకున్నా. ఇప్పుడున్న దునియాల పెళ్ళైన ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న సమస్య ఇది. ఇంటి ఆడవిల్ల ఏడ్చుకుంటా ఇంట్లోకి వెళ్ళిపోతే కన్నింటికే మంచిది కాదు. ఈ వీడియో చూసైనా కొంతమంది అన్న మారతారని ఆశిస్తూ జై హింద్.